అందుకే నేను ఇక్కడున్న మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతున్నా, మన వృత్తిలో డబ్బులు ఖర్చు పెట్టాలి, మెరుగైన సర్వీస్ అందజేయాలి. అప్పుడే మనకు కూడా అద్భుతమైన మార్కెట్ వస్తుంది. ఆవకాయ పట్టాలన్నా, అంతరిక్షానికి వెళ్ళాలన్నా, ఆటో అద్భుతంగా తోలాలన్నా మా మహిళలే చేయగలుగుతారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఏకంగా స్వర్ణలత గారు నన్ను నడిపారు. ఆమె ఇంట్లో పడుతున్న కష్టాలు నేను నేరుగా తెలుసుకునేదానికి అద్భుతమైన అవకాశం వచ్చింది. ఇక్కడ ఉన్న మగవాళ్ళ కన్నా మా అక్కనే అద్భుతంగా నడిపింది. ఈరోజు పంపించండి ముఖ్యమంత్రి గారు తిరిగిచ్చుంటారు. స్వర్ణలత గారు ఆటో తోలుతూ కుటుంబం మొత్తం పోషిస్తున్నారు. ఇంట్లో ఆమె భర్త కూడా అద్భుతంగా సహకరిస్తున్నారు. ఇద్దరు కలిసికట్టుగా పనిచేసి ఈరోజు ఆ కుటుంబాన్ని ముందలు తీసుకెళ్తున్నారు. తల్లి నాకు చెప్పింది, తల్లికి వందనం అందింది. ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఏదైతే దీపం పథకం కింద ఇస్తున్నామో అది కూడా అందింది. అంతేకాదు ఇంట్లో ఉన్న పెద్దమ్మ అత్తగారి కూడా ప్రజాప్రభుత్వం ఈరోజు పెన్షన్ కూడా ఇస్తాం జరుగుతుంది. అందుకే ఈ సభాముఖంగా ఇక్కడ ఉన్న మగవాళ్ళందరినీ నేను కోరుతున్నా, ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లను కూడా కోరుతున్నా, మహిళల్ని మనం గౌరవించాలి. తెలుగు వాడక భాషల్లో మహిళల్ని కించపరిచే విధంగా కొన్ని పదాలు వాడతాం. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దని. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇది మనం వాడకూడదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఆటో డ్రైవర్ నేను కోరుతున్నా, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే శక్తి మీలో ఉంది. మీరు ఏదైతే ఒక్క విషయం తలుచుకుంటే అది సాధించే శక్తి మీలో ఉంది. అందుకే మహిళల్ని గౌరవించాలనేది పదే పదే ఎవరైతే మీ ఆటో ఎక్కుతారో వాళ్ళకి తెలియజేయాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ, మా పైన ఒక పవిత్రమైన బాధ్యత మీరు పెట్టారు. గత పాలకులు మీటింగ్ జరిగితే మీరందరూ చూసేవారు, పరదాలు కట్టేవారు, బ్యారికేడ్లు పెట్టేవారు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఒక సామాన్య వ్యక్తిగా మీ ముందల నుంచుంటున్నారు. మీ రుణం తీర్చుకుంటామే మా లక్ష్యం. అహర్నిశలు కష్టపడతాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది.